నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఢిల్లీలో న్యాయవాదులతో మంత్రుల మంతనాలు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. నలుగురి పేర్లతో ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపిన పీసీసీ. దసరా సెలవులు ముగియడంతో నగరవాసుల తిరుగు పయనం. హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారులపై బారులు తీరిన వాహనాలు. రాజస్థాన్ జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఐసీయూలో మంటలు చెలరేగి 6 మృతి. కల్తీ దగ్గు మందుతో మధ్యప్రదేశ్లో పెరుగుతున్న చిన్నారుల మరణాలు. 16కు చేరిన మృతుల సంఖ్య. విచారణకు సిట్ ఏర్పాటు. బీహార్లో తారాస్థాయికి చేరిన అసెంబ్లీ యుద్ధం. ఓటరు కటాక్షం కోసం చెమటోడ్చుతున్న నితీష్ తేజస్వి. ఈజిప్టు వేదికగా నేడు హమాస్ ఇజ్రాయెల్ శాంతి చర్చలు. కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఇరుపక్షాల సమాలోచనలు. మహిళల వన్డే ప్రపంచ కప్లో పాక్ను చిత్తు చేసిన భారత్. 88 పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ సేన జయభేరి.